మహర్షి పితామహపత్రి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా శివ పార్వతుల యొక్క శక్తి జ్ఞానాన్ని చక్కగా తీసుకుంటూ మనం ఈరోజు భాగాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ సూత్రం అద్భుతమైనది. దీని ద్వారా అద్భుతాలు సాధ్యమవుతాయి. ఎరుకలేని మనస్సు దానిని మధ్యలో ఉంచండి అందాక. కాబట్టి దీనిని ప్రయత్నించండి. మీ జీవితం మొత్తం కోసమే ఈ సూత్రం ఉంది. కొన్నిసార్లు మీరు దీనిని అభ్యాసం చేయలేరు. మీరు నిరంతరం ఎరుకలో ఉండాలి. ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, సంబంధ బాంధవ్యాలలో ప్రతి చోట మధ్యలో ఉండండి. కనీసం ప్రయత్నించండి. ఒక రకమైన శాంతము పెంపొందుతూ ఉంటుందన్నమాట. ప్రశాంతత మీకు వస్తుంది. ఒక నిశ్శబ్దమైన కేంద్రం మీలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బరాబరీగా మధ్యలో ఉండడం నెగ్గుకు రాలేకపోయినా సరే మధ్యలో ఉండడానికే ప్రయత్నించండి. క్రమక్రమేణా మీ మధ్యన అంటే ఏమిటో అర్థం అనుభూతి చెందుతూ ఉంటారు. విషయం ఏదైనా కానివ్వండి, ద్వేషం లేదా ప్రేమ, కోపం లేక పశ్చాత్తాపం, వ్యతిరేక ధృవాలని సదా గుర్తుంచుకొని మధ్యలో ఉండండి. త్వరలోనో లేక తర్వాత అయినా మీరు టెన్షన్గా మధ్య బిందువు తారసలుతూ ఉంటారు. కనుక ఒకసారి ఇది మీకు తెలిస్తే మీరు దానిని మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ మధ్య బిందువు మనస్సుకి ఆవల ఉంటుంది. ఆ మధ్య బిందువే ఆధ్యాత్మికత అంతా అని మనకు అర్థమవుతుందన్నమాట. మనస్సు ఆవల నుంచి ఉత్పత్తి స్థానం వరకు. ఇప్పుడు ఇంకో సూత్రంలోకి వస్తున్నాం. అంటే మనసు ఆవలకి వెళ్ళాము. ఇప్పుడు ఆవల స్థానం నుంచి ఉత్పత్తికి ఎలా వెళ్తాము? ఒకటో సూత్రం, నాభి కేంద్రం, మూడవ కన్ను కేంద్రం, వెన్నెపూస పన్నులను దయచేసి వివరించండి అని అడుగుతున్నారు ఓషో మాస్టర్ని. తర్వాత ఇంకొక ప్రశ్న, బుద్ధుని తపశ్చర్య ప్రాపంచిక జీవితానికి వ్యతిరేకంగా ఉన్నట్లు మధ్య మార్గం కానట్లుగా అనిపిస్తోంది, దయచేసి ఇది కూడా వివరించండి. తర్వాత హృదయ కేంద్రం వృద్ధి పొందటానికి ఉన్న కొన్ని ప్రయోగాత్మక మార్గాలు ఏమిటి? ఇంకొక ప్రశ్న, ఒకరు మధ్య మార్గం దారిలో ప్రేమించాలా లేదా ప్రేమ ద్వేషం ధృవాలు రెండిటిలో తీవ్రతరంగా ఉండాలా? ఇవి అన్నమాట క్వశ్చన్లో ఆన్సర్. మొదటి ప్రశ్న, క్రితం రాత్రి మీరు జ్ఞానోదయం అవుతూనే దానితో రెండు కనుబొమ్మల మధ్య స్థలం మూడవ కన్ను అంతా తనలో ఇముడ్చుకుంటుందని అన్నారు. ఇంకో రోజు జ్ఞానోదయం పొందిన వారందరూ వారి నాభి కేంద్రంలో కేంద్రీకృతం అయ్యి ఉంటారని మీరు అన్నారు. మరి ఇంకొక రోజు వెన్ను మధ్యలో వెండుతాడు గురించి మీరు వివరించారు. ఇలాగా ఈ మూడు మౌలిక విషయాలు మనిషి వేళ్ళు అని మాకు తెలిసింది. ఈ మూడు విషయాలు అంటే నాభి కేంద్రము, మూడవ కన్ను, వెండుతాడు అనమాట. వాటి సంబంధిత ప్రాముఖ్యత, వాటికి సంబంధించిన పనులు దయచేసి వివరించండి అని ఓషో మాస్టర్ని ఒక ఆయన ప్రశ్న అడుగుతున్నారు. దానికి సమాధానం, ఈ మూడు కేంద్రాల గురించి అర్థం చేసుకోవలసిన మౌలిక విషయం ఇది. అంటే ఎప్పుడెప్పుడు మీరు లోపల కేంద్రీకృతులైతే మీరు కేంద్రీకృతమైన క్షణమే అది ఏ కేంద్రమైనా వచ్చును. మీరు నాభి వద్దకు క్రిందకు పడిపోతారు. ఒకవేళ మీరు హృదయంలో కేంద్రీకృతం అయితే హృదయం అన్నది అప్రస్తుతం అయినది, కేంద్రీకృతం అర్థవంతమైనది. లేదా మీరు మూడవ కన్నులో కేంద్రీకృతం అయినట్లయితే మూడవ కన్ను మౌలికం కాదు. మౌలికమైన సంగతి ఏమిటి అంటే మీ చైతన్యం కేంద్రీకృతం అవడం అన్నమాట. కాబట్టి కేంద్రీకృత అయిన బిందువు ఏమిటైనా అవ్వచ్చు. ఒకసారి కనుక మీరు కేంద్రీకృతం అయితే ఎక్కడైనా మీరు నాభి దగ్గరికి పడిపోతారు. మౌలికమైన ఉనికి కేంద్రంగా నాభి ఉంటుంది. కానీ మీ పని చేసే కేంద్రం ఎక్కడైనా అవ్వచ్చు. ఆ కేంద్రం నుంచి దానికదే మీరు కింద పడిపోతూ ఉంటారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగ మాత్రం ఒక హృదయ కేంద్రంతో లేదా మూడవ కన్ను కేంద్రంతోనే కాదు,
మీరు నిజంగా తర్కంలో తలలో కేంద్రీకృతం అయినట్లయితే మీరు కూడా నాభి కేంద్రానికి పడిపోతారు. తర్కం వద్దనమాట. కేంద్రీకృతం అనేది అసలు సంగతి. కానీ తర్కంలో తలలో కేంద్రీకృతం అవడం చాలా కష్టతరం. అక్కడ చిక్కులు ఉంటాయి. హృదయ కేంద్రం ప్రేమ, విశ్వాసం, సమర్పణ పై ఆధారపడి ఉంటుందన్నమాట. మరి తలకాయ అనుమానం, కాదరణపై ఆధారపడి ఉంటుంది. అందుకని దేని మీద అనేది మనమే డిసైడ్ అవ్వాలి. పూర్తిగా నకారాత్మకంగా ఉండడం నిజంగా సాధ్యం మాస్టర్స్. పూర్ణంగా అనుమానంలో ఉండడం కూడా సాధ్యమే. కానీ అది కొన్నిసార్లు జరుగుతుంది. ఎందుకంటే అసాధ్యం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మీ సందేహాస్పదత ఎలాంటి తారాస్థాయి తీవ్రతకు వస్తుందంటే నమ్మడానికంటూ ఏమీ మిగలదు. చివరకు అనుమానించే మనస్సుని అయినా సరే నమ్మడం కుదరదు. అనుమానం దానిపై అదే తిరగబడినట్లయితే ప్రతిదీ సందేహాస్పదం అవుతుంది. అప్పుడు మీరు వెంటనే నాభి కేంద్రం వద్దకు పడతారు. కానీ ఇది ఒక అరుదైన దృగ్విషయం అన్నమాట. విశ్వాసం సులువైనదే. అయితే మీరు సంపూర్తిగా సందేహించగలగడం కంటే సంపూర్ణంగా విశ్వసించగలడమే సులభం. అంటే సందేహించడం కన్నా విశ్వసించడమే సులభం అంట. మీరు కాదు అని చెప్పగలిగే కంటే ఎక్కువ సులువు అవును అని సంపూర్ణంగా చెప్పగలుగుతూ ఉంటారనమాట. కావున ఒకవేళ మీరు తలలో కేంద్రీకృతం అయినా కూడా కేంద్రీకృతం అవడం ఏమిటో అదే మౌలికమైనది. మీరు మీ ఉనికి పాదుకుపోయిన మూలములలోకి వెళ్ళి పడతారు. కావున ఎక్కడైనా కేంద్రీకృతం అవ్వండి. వెన్ను పట్టి సరిపోతుంది. హృదయమైనా పర్వాలేదు, తల అయినా పర్వాలేదు, సరే. లేదా మీరు శరీరంలో ఇతర కేంద్రాలైనా కనుక్కోవచ్చు. బుద్ధుడు 9 చక్రాల గురించి మాట్లాడేవారు. 9 శరీరంలోని 9 శక్తి చక్రాలు ఉన్నాయి. హిందువులు 7 చక్రాలను గురించి మాట్లాడతారు. శరీరంలోని 7 శక్తి చక్రాలు ఉన్నాయి. టిబెట్ వారు 13 చక్రాల గురించి చెప్తారు. మీరు మీ సొంతమైనవి కూడా మీరు కనుక్కోవచ్చును. వీటి గురించి అధ్యయనం చేయాల్సిన అవసరమేమీ లేదు. శరీరంలోని ఏ బిందువైనా కేంద్రీకృతం అవడానికి సరిపోతుంది. ఉదాహరణకు తంత్ర సెక్స్ కేంద్రాన్ని కేంద్రీకృతం అవడానికి ఉపయోగిస్తుంది. తంత్ర మీ చైతన్యం పూర్తిగా కేంద్రం వద్దకు తీసుకొస్తుంది. సెక్స్ కేంద్రం సరిపోతుంది. తావోయిస్టులు కాలి బొటన వేలుని కేంద్రంగా వాడతారు. మీ చైతన్యాన్ని కాలి బొటన వేలుకి తీసుకెళ్ళండి. అక్కడే ఉండండి. శరీరం మొత్తాన్ని మర్చిపోండి. మీ చైతన్యం మొత్తం కాలి బొటన వేలికి వెళ్ళేటట్లు చేయండి. అది సరిపోతుంది. ఎందుకంటే నిజానికి దేనిపై కేంద్రీకృతం చేస్తున్నారనేది అప్రస్తుతం. మీరు కేంద్రీకృతం అవుతున్నారు. అదే మౌలికమైన విషయం. అసలు విషయం కేంద్రీకృతం కావడం వలన జరుగుతుంది. ఇక్కడ కేంద్రం వల్ల కాదు. దీనిని గుర్తుంచుకోండి. కేంద్రం ముఖ్యమైనది కాదు, కేంద్రీకృతం అవడమే అర్థవంతమైనది. అంటే పూర్తి ఏకాగ్రతలో ఉండిపోవాలన్నమాట. కాబట్టి కలవరపడవద్దు. ఎందుకంటే ఎన్నో పద్ధతులున్నాయి. 112 పద్ధతులు. చాలా కేంద్రాలు ఉపయోగించాలి. ఏ కేంద్రం ముఖ్యమా అని లేదా ఏది యథార్థమా అని మీరు కలవరపడవద్దు. ఏ కేంద్రం అయినా సరిపోతుంది. మీ ఇష్ట ప్రకారం మీరు ఎంపిక చేసుకోవచ్చును. ఒకవేళ ఎవరైనా అంతరిక్షం నుండి వస్తే, ఇంకొక గ్రహం నుండి వస్తే అతను మిమ్మల్ని చూడాలి. అతను మీకు ఎలాంటి కేంద్రం ఉన్నట్లు ఊహించలేడు. అతను మీ మాటలు విన్నట్లయితే మీ యొక్క ఏకత్వత అనేది ఏదైనా ఉందా అని అతను అర్థం చేసుకోలేకపోతాడు. శరీర అధోభాగం మీ భాగం కాదు, అది మీపై వేలాడుతుంది. అది ఇంకో విషయం. అందుకనే కేంద్రాన్ని కేంద్రీకృతం కోసం వాడడం కష్టం. ఒకవేళ మీరు దానిని వాడితే అది శ్రేష్టమైనది. ఎందుకంటే మీ శక్తి జీవధర్మం ప్రకారం ఆ కేంద్రానికే ప్రవహిస్తుంది. దానిపై ఏకాగ్రత పెట్టండి. ఎప్పుడైనా
మీరు అనుభూతి చెందితే కళ్ళు మూసుకొని మీ శక్తి కేంద్రం వద్దకు ప్రవహిస్తోందని భావించండి. మీ శక్తి అంతా కేంద్రం వద్దకు ప్రవహిస్తుందని భావించాలన్నమాట. దీనిని ధ్యానంగా చేసుకోండి. మిమ్మల్ని కేంద్రీకృతం అయినట్లు భావించండి. అవును, అకస్మాత్తుగా శక్తి లక్షణంలో ఒక మార్పుని మీరు అనుభూతి చెందుతారు. ఈ కేంద్రం వద్ద మీరు జీవితాన్ని తారాస్థాయిలో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. ఒకవేళ మీరు కేంద్రీకృతం అయితే ఆ క్షణంలో నిజంగా పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. కేంద్రం నుంచి శరీరం మొత్తం అంతా శరీరాన్ని దాటి కూడా విశ్వంలోకి శక్తి ప్రవహిస్తోన్న అనుభూతి కలుగుతుంది. మీరు పూర్తిగా కేంద్రంలో కేంద్రీకృతం అయినట్లయితే హఠాత్తుగా మీరు మీ మౌలికమైన మూలము నాభి వద్దకు విసిరివేయబడతారు. తంత్రాకి నీతివంతమైన బోధనలు అని పిలువబడే అలాంటి వాటికి ఉన్న మౌలికమైన అంతరమే ఇది. నీతి బోధలు ఎన్నటికీ కేంద్రాన్ని పరిణామశీలతలకు వాడలేరు. వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎవరికైతే శక్తి అంటే భయపడతారో వారు అంటే అతను లేదా ఆమె తమ మార్పును చెందడానికి నిజంగా అతిగా మరి అతి కష్టతరం అని అనుకుంటూ ఉంటారనమాట. నదితో పాటు ఈదడం వెళ్ళడం సునాశయంగా ఉంటుంది. కేవలం తేలుతూ ఉండండి. ఒకవేళ మీరు ఇలాంటి ఘర్షణ లేకుండా తేలగలిగినట్టే మీరు ఈ కేంద్రాన్ని కేంద్రీకృతం అవడాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ కేంద్రం అయినా పర్వాలేదు. మీరు మీ సొంత కేంద్రాలను సృష్టించుకోవచ్చు. సంప్రదాయబద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని కేంద్రాలు ఉపాయాలే. కేంద్రీకృతం అవడానికి ఉపాయాలు ఇవన్నీ కూడా. కేంద్రీకృతం అయినప్పుడు దానికి మీరు మీ నాభి వద్దకు వచ్చి పడుతూ ఉంటారు. ఒక కేంద్రీకృతమైన చైతన్యం దాని సొంత మూలానికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. మరి రెండవ ప్రశ్న, బుద్ధుడు ఒక అతిపెద్ద సంఖ్యలో వ్యక్తులని సన్యాసులుగా అయ్యేట్లు ఉత్తేజితులను చేశాడు. ఎవరైతే వారి ఆహారాన్ని భిక్షగా అడిగేవారో, సమాజం నుంచి, వ్యాపారం నుంచి, రాజకీయాల నుంచి దూరంగా పోయి జీవించారో అలాంటి సన్యాసులు బుద్ధుడు తనకి తాను ఒక తపశ్చర్య జీవితాన్ని జీవించాడు. ఈ మఠ జీవితం ప్రాపంచిక జీవనానికి ఇంకో కొత్త కొన అని అనిపిస్తుంది. ఇది మధ్య మార్గం అని అనిపించట్లేదు. దీనిని మీరు వివరించగలరా అని ప్రశ్న అన్నమాట. ఈ అర్థం చేసుకోవడం కష్టతరమైనది. ఎందుకంటే ప్రాపంచిక జీవితం ఇంకొక చివర ఏమిటో మీకు ఎరుక లేదు. జీవితం అవతల చివర ఎల్లప్పుడూ మరణమే ఉంటుంది. ఎవరైతే ఆత్మహత్య ఒక్కటే మార్గమని చెప్పేవారో అలాంటి బోధకులు ఉన్నారు. అలా గతంలో మటుకే కాదు, ప్రస్తుతంలో కూడా. వర్తమానంలో ఎవరైతే జీవితం విపరీతంగా ఉందని అంటారో అలాంటి యోచనాపరులు కూడా ఉన్నారు. ఒకవేళ జీవితం దానికది అర్ధవిహీనం అయితే అప్పుడు మరణం అర్థవంతం అవుతుంది. జీవితం, చావు వ్యతిరేక ధృవాలు కాబట్టి జీవితానికి వ్యతిరేకం మరణం. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకే మీరు దీనిలోంచి బయటపడే దారి కనుక్కోవడానికి అది ఒక సహాయకారిగా ఉంటుంది. ఒకవేళ మరణం జీవితం వ్యతిరేక ధృవాలు అయితే అప్పుడు మనసు చాలా సులువుగా మరణం వైపుకి కదులుతూ ఉంటుంది. అది జరుగుతుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ వ్యక్తి జీవితంలో అతి ఎక్కువ మమకారంతో ఉంటాడని మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైతే అతి తక్కువగా జీవితం పట్ల మమకారంతో ఉంటారో వారు మాత్రమే ఆత్మహత్య చేసుకోగలరు. ఉదాహరణకు మీరు మీ భర్తతో లేదా మీ భార్యతో మరీ మమకారంగా ఉంటే అతను లేక ఆమె లేకుండా మీరు జీవించలేరని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు భర్త లేక భార్య మరణిస్తే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. మనసు అవతలి కొనకు చలిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది జీవితం పట్ల మమకారంతో ఉంటుంది.
జీవితం విఫలమైనప్పుడు మనస్సు అవతలే చివరికి వెళ్తుందన్నమాట. మానవ మనస్సుతో సిగ్మండ్ ఫ్రాయిడ్ 40 ఏళ్ల నిరంతరమైన కృషి తర్వాత ఏ వ్యక్తి అయినా చేయగల సుదీర్ఘకాల పరిశోధనలో ఒకటి అయిన దాన్ని చేశాక మనిషి అతను ఎలాగైతే ఉన్నాడో అలాగా సంతోషంగా ఉండలేడని ఒక నిర్ధారణకి వచ్చాడు. మనస్సుపై రీసెర్చ్ చేసి ఆయన మనస్సు పనిచేసే అసలైన తీరే దుఃఖాన్ని పుట్టిస్తుంది. కావున అధమపక్షంగా తక్కువ దుఃఖమా లేక ఎక్కువ దుఃఖమా అన్నది ఎంచుకోవడం మిగిలేది. అంటే దుఃఖం ఉండకుండా చేసుకోవడం అన్నది ఎంచుకోవడానికి లేనే లేదు. అది ఒకవేళ మీ మనసు సరిపెట్టుకుంటే మీరు తక్కువ బాధతో ఉంటారు, అంతే. ఇది అతి నిరాశగా కనిపిస్తుంది. అస్తిత్వవాదులు సాత్రే, కేమస్ ఇతరులు జీవితం ఎన్నటికీ పరమానంద భరితం ఉండదని అంటారు. జీవితం అసలైన స్వభావమే భయం, పరితాపం, దుఃఖంతో ఉండడం. కాబట్టి ఎవరైనా దానిని ఏ ఆశ పెట్టుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు దానిని ధైర్యంతో ఎదుర్కోవాలి మాత్రమే, అంతే. ఎలాంటి ఆశ పెట్టుకోకుండా. పరిస్థితే దానికది నిరాశావంతంగా ఉంటుంది. కేమస్ అడుగుతాడు, బాగుంది, ఇది పరిస్థితి అయితే అప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? ఒకవేళ జీవితంలో ఆవలకు వెళ్ళడానికి దారే లేనట్లయితే అప్పుడు జీవితాన్ని ఎందుకు వదిలివేయకూడదు అని ప్రశ్నించారన్నమాట. దోస్తోయివ్స్కీ ప్రపంచంలో అతి గొప్ప నవలలో ఒకటైన బ్రదర్స్ కర్మాజోవ్లో ఒక పాత్రధారి అంటాడు, ఏమని? మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కేవలం అతనికి ప్రవేశ టిక్కెట్ తిరిగి ఇచ్చి వేయడానికి జీవితంలోకి ప్రవేశించే టిక్కెట్ని అని. నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ దేవుడనేవాడు ఎవడైనా ఉన్నట్లయితే అది అతి హింసాయుతంగా క్రూరంగా ఉండాలి అన్నాడు ఆ పాత్రధారి. ఇంకా ఇలా అంటున్నాడు, ఎందుకంటే నన్నేమీ అడగకుండా అతను ఈ లోకంలోకి తోసేశాడు. అది ఎప్పటికీ నా ఎంపిక కాదు. నేను దానిని కావాలని ఎంపిక చేసుకోలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు జీవించాలి అని అడుగుతున్నాడంట. బుద్ధుని కాలంలో చాలా బోధనాశాలలు ఉండేవి. మానవ చరిత్రలో మేధాపరంగా శక్తివంతమైన కాల విభాగాలలో అత్యధికమైన వాటిలో ఒకటిగా బుద్ధుని కాలం ఉండేదంట. ఉదాహరణకు అప్పుడు అజిత్ కేష్ కాంబాల్ అనేవాడు ఉండేవాడు. మీరు ఆ పేరు వినికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకో అని బోధిస్తారో అలాంటి వారి చుట్టూతా వారిని అనుసరించే వారిని సృష్టించటం కష్టమైనది. కాబట్టి అజిత్ కేష్ కాంబాల్ చుట్టూ ఇలాంటి తెగ లేదు. కానీ 5 ఏళ్ల పాటు నిరంతరంగా ఆత్మహత్య ఒకటే మిగిలి ఉన్న దారి అని అతను చెప్పేవాడు. ఎవరో అతనిని అడిగారని చెప్పబడింది. అలాంటప్పుడు మీరు ఇప్పటిదాకా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? అతను అన్నాడు, కేవలం బోధించడానికే నేను జీవితాన్ని బాధపడుతూ భరిస్తున్నాను. లోకానికి నేను ఒక సందేశాన్ని ఇవ్వవలసి ఉంది. నేను ఆత్మహత్య చేసుకున్నట్లయితే అప్పుడు ఎవరు బోధిస్తారు? ఎవరు ఈ సందేశాన్ని బోధిస్తారు? కేవలం ఈ సందేశం ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నాను. అలా కాకపోతే జీవితం జీవించాల్సిన విలువైనది కాదు. ఇది జీవితం వ్యతిరేకమైన చిట్ట చివర ఏదైతే మనం జీవిస్తున్నామో అలాంటి జీవితం అని పిలువబడడానికి యొక్క వ్యతిరేకమైన కొన అన్నమాట ఇది. బుద్ధునిది మధ్య మార్గం. ఇటు మరణమూ లేదు, అటు జీవితమూ లేదు. ఇదే సన్యాసం అంటే అర్థం. జీవితం అందు ఇటు అనురక్తి వద్దు, అలానే విరక్తి వద్దు, కానీ కేవలం మధ్యలో ఉండండి. కాబట్టి సన్యాసం అంటే కేవలం మధ్యలో ఉండడం అని బుద్ధుడు చెప్పేవాడు. సన్యాసం అంటే జీవితాన్ని వద్దనుకోవడం కాదు. అంతేకాకుండా సన్యాసం అంటే జీవితాన్ని మరణాన్ని రెంటిని లేదనటం అన్నమాట. మీరు జీవితంతో అయినా లేదా మరణంతో అయినా పట్టించుకోకుండా ఉన్నప్పుడు మీరు ఒక సన్యాసి అవుతారు. ఎస్. ఒకవేళ జీవితం
మరణం, వ్యతిరేక ధృవాలను మీరు చూడగలిగితే అప్పుడు బుద్ధుడు సన్యాస దీక్ష ఇవ్వడం కేవలం మధ్య మార్గంలోకి దీక్షని ఇవ్వడమే అవుతుందన్నమాట. కావున ఒక సన్యాసి నిజానికి జీవితానికి వ్యతిరేకంగా ఉండడు. అతను అలా ఉన్నట్లయితే అతను సన్యాసి కాడు. అప్పుడు నిజానికి అతను ఒక మానసిక ఒత్తిడి వ్యాధిగ్రస్తుడైపోతాడు. అతను అవతల కొనకు వెళ్ళాడు. ఒక సన్యాసికి అత్యంత సమతుల్యమైన చైతన్యం ఉంటుంది. కేవలం మధ్యలో సమతులనంలో ఉంటాడు. ఒకవేళ జీవితం దుఃఖమైతే మనసు అంటుంది, అప్పుడు అవతల చివర కదులు. కానీ మీరు కొట్ట కొనల్లో ఉండడం వలన జీవితం దుఃఖమయంగా ఉంది అని బౌద్ధులకు అనిపిస్తుంది. అదే బౌద్ధుల అభిప్రాయం. అందుకే మధ్య మార్గాన్ని చెప్తా ఉండేవాడు అనమాట. జీవితం ఒక దుఃఖపూరితమైనది, ఎందుకంటే అది ఒక చిట్ట చివరన ఉంది. మరణం కూడా ఒక వేదనే, ఎందుకంటే ఇది ఇంకొక చిట్ట చివరుంది. పరమానందం కేవలం మధ్యలో ఉంటుంది. ఆ పరమానందమే సమతులనము. ఆ పరమానంద స్థాయికి మనం చేరుకోవాలన్నమాట. ఒక సన్యాసి ఒక సమతౌల్యతలో ఉన్నవాడు. అటు కుడివైపుకి కానీ లేదా ఇటు ఎడమవైపుకి కానీ వంగిపోడు. అటు వామపక్షవాది కాడు, అలా అని ఇటు అవాసవ్య పక్షవాది కూడా కాదు. కేవలం మధ్యలోనే నిశ్శబ్దంగా, చలనం లేకుండా, దీనిని కానీ లేక దానిని కానీ ఎన్నుకోకుండా ఒక ఎంపికారాహిత్యంలో కేంద్రంలో ఉంటాడు. అది సమస్థితిలో ఉండడం అంటే. కాబట్టి మరణాన్ని ఎంచుకోవద్దు. ఎంపికయే దుఃఖము. మనం ఎంచుకుంటాం చూడండి, ఆ ఎంపికే దుఃఖము. మీరు మరణాన్ని ఎన్నుకున్నట్లయితే దుఃఖాన్ని ఎన్నుకున్నట్లే. ఒకవేళ మీరు జీవితాన్ని ఎంపిక చేసుకుంటే అప్పుడు మీరు దుఃఖాన్ని ఎన్నుకున్నట్లే. ఎందుకంటే జీవితము మరణము రెండు చిట్ట చివరలు. గుర్తుంచుకోండి, అవి రెండు ఒకే విషయం యొక్క కొట్టకొనలు. ఈ చివర ఆ చివర అన్నమాట. అవి నిజానికి రెండు కావు. దేనికైతే రెండు ధృవాలు ఉన్నాయో అది ఒకే ఒక విషయము, జీవితము మరణము. ఒకవేళ మీరు ఒకదాన్ని ఇష్టపడితే మీరు ఇంకొక ధృవానికి వ్యతిరేకంగా వెళ్ళాలి. ఇది బాధని సృష్టిస్తుంది. ఎందుకంటే మరణం జీవితంలోనే భావార్థమై ఉంటుంది. ఎస్, మీరు మరణాన్ని ఇష్టపడకుండా జీవితాన్ని వరించలేరు కదా. మరి మీరు అలాగా ఎలా చేయగలరు? మీరు జీవితాన్ని ఇష్టపడిన క్షణమే మరణాన్ని కూడా ఎన్నుకుంటారు. ఎస్, అది దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే జీవితాన్ని మీరు ఎంచుకున్న ఫలితంగా అక్కడ మరణం ఉంటుంది. జీవితాన్ని ఎంచుకున్నాం కదా మనం, అందుకనమాట. మీరు ఆనందాన్ని కోరుకుంటారు. అదే సమయంలో దానితో పాటే మీకు తెలియకుండా విచారాన్ని మీరు వరిస్తారు. ఎందుకంటే అది కూడా దానిలో ఒక భాగమే. ఒకవేళ మీరు ప్రేమని ఇష్టపడితే అప్పుడు మీరు ద్వేషాన్ని వరించినట్లే. ఇంకొకటి దానిలో నైసర్గికంగా ఉంటుంది. అది అలా రెండు ఒకదానితో ఒకటి ఉంటాయన్నమాట. అది అక్కడ దాగి ఉంటుంది. ఎవరైతే ప్రేమని ఎన్నుకుంటారో వారు బాధపడతారు. ఎస్, ఎందుకంటే అప్పుడు అతను ద్వేషిస్తాడు. అతను ద్వేషం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఇష్టపడవద్దు మీరు, అలాగని ద్వేషించను వద్దు. మధ్యలో ఉండండి. మధ్యలోనే సత్యం ఉంటుంది. ఒక చివర మరణం ఉంటుంది, ఇంకొక చివరన జీవితం ఉంటుంది. కానీ ఈ రెండిటి మధ్య ఈ శక్తి చలిస్తూ ఉంటుంది మాస్టర్స్. అందుకని మధ్యలో సత్యం ఉంటుంది. ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎంపిక అంటే ఒక విషయానికి వ్యతిరేకంగా ఇంకొక దానిని ఇష్టపడడం అని అర్థం. మధ్యలో ఉండడం అంటే ఎంపికారాహిత్యం అని అర్థం. అప్పుడు మీరు మొత్తం విషయాన్నే వదిలేస్తారు. ఎన్నుకోనప్పుడు మీరు దుఃఖపూరితం చేయబడలేరు, దుఃఖించలేరు. దుఃఖం అవసరం లేదు కూడా. మనిషి ఎంపిక వల్లనే దుఃఖమయమై ఉన్నారు. నాకు ఇది కావాలి అని ఎంపికించేసుకున్నాం అనుకోండి, అప్పుడు దుఃఖమై ఉంటాం. ఇష్టపడవద్దు, కేవలం ఉండండి అలాగా సమస్థితిలో. ఇది కష్టతరమైనదే, ఇది అసాధ్యంగా అని కూడా అనిపిస్తుంది. కానీ దీనిని ప్రయత్నించండి.
ఎప్పుడు అయినా మీరు రెండు వ్యతిరేకాలు కలిగి ఉంటే మధ్యలోనే ఉండడానికి ప్రయత్నించండి. క్రమక్రమేణా మీకు కిటుకు ఆ అనుభూతి తెలుస్తుంది. ఒకసారి ఎలా మధ్యలో ఉండాలన్న భావం తెలుస్తుందో, ఇది జీవితంలో ఒక సున్నితమైన సంగతి అన్నమాట. అత్యంత సుకుమారమైనది, అత్యధికమైన సుకుమారమైనది, అతి కోమలమైన విషయం ఇది. ఒకసారి మీరు ఆ భావన పొందితే ఏది మిమ్మల్ని కలత పెట్టలేదు, ఏది మిమ్మల్ని బాధ పెట్టలేదు. అప్పుడు మీరు బాధ లేకుండా ఉంటారు. ఇదే సన్యాసం అంటే అర్థం, బాధ లేకుండా ఉండడం. కానీ బాధ లేకుండా ఉండాలంటే మీరు ఇష్టం అనేది కూడా లేకుండా ఉండాలి. కాబట్టి మధ్యలోనే ఉండండి. బుద్ధుడు మొట్టమొదటిసారి ఎంతో మెలకువతో ఎల్లప్పుడూ మధ్యలో ఉండే వారి దారిని సృష్టించడానికి ప్రయత్నించాడు. మొత్తం వేగం తగ్గిపోతుంది. ఎందుకంటే శక్తి కొనల్లో ఒకదాని దగ్గర నుంచి వస్తుంది. అప్పుడే కొట్టకొన దానిని ఇంకో వంకకి విసిరివేస్తుంది. అప్పుడు తిరిగి మరలా. ఇది ఒక వలయం. లోలకం అలా చెల్లిస్తూనే ఉంటుంది. దానిని మధ్యలోనే ఉండేటట్లు ఉంచండి. అప్పుడు మొత్తం చలనం అంతా ఆగిపోతుంది. మనస్సు పరిస్థితి కూడా అంతే. మనస్సు ఒక లోలకం లాంటిది. ప్రతిరోజు ఒకవేళ మీరు గమనిస్తే దీనిని మీరు తెలుసుకుంటారు. మీరు ఒక కొన వద్ద ఒక సంగతి నిర్ణయిస్తారు. అప్పుడు మీరు ఇంకొక కొన వద్దకు కదులుతూ ఉంటారు. మీరు కోపంగా ఉంటారు. తర్వాత పశ్చాత్తాప పడతారు. అప్పుడు నిర్ణయించుకుంటారు మీరు, లేదు ఇది చాలు, ఇంకా ఎప్పుడు నేను ఎన్నటికీ కోపంగా ఉండను అనుకుంటారు. కానీ మీరు ఆ చిట్ట చివరల్లో చూడరు. అలాగా ఎన్నడూ అన్నది ఒక కొన. మీరు ఎప్పటికీ కోపంగా ఉండరని ఎలాగ మీరు నిశ్చితంగా ఉండగలుగుతారు? మీరు ఏమిటి చెప్తున్నారు? ఇంకొకసారి ఆలోచించండి. ఎన్నటికీ అప్పుడు గతంలోకి వెళ్ళి మీరు ఎన్నిసార్లు నేను ఎన్నటికీ కోపంగా ఉండనని నిర్ణయించుకున్నారో గుర్తు తెచ్చుకోండి. నేను ఎప్పటికీ కోపం తెచ్చుకోను అన్నప్పుడు మీరు కోపంతో ఉన్నప్పుడే అవతల కొనకు వెళ్ళడానికి సరిపడే వేగాన్ని మీరు కూడబెట్టేసుకున్నారని మీకు తెలియదు. ఇప్పుడు మీరు పశ్చాత్తాపంతో మిమ్మల్ని మీరే చెడ్డగా అనుకుంటారు. మీపై మీకున్న సదభిప్రాయం అల్లకల్లోలమే చెదిరిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మంచి మనిషి అని, ఒక ధార్మికమైన మనిషి అని చెప్పుకోలేరు. మీరు కోపంతో ఉన్నారు. ఎలా ఒక ధార్మికమైన మనిషికి కోపం ఉండగలడు? కాబట్టి మీరు మీ మంచితనాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి పశ్చాత్తాపం చెందుతారు. కనీసం మీ సొంత దృష్టిలో మీరు సుఖంగా భావిస్తారు. అదేమిటంటే మీరు పశ్చాత్తాప పడ్డారని, ఇంకా మీరు ఎలాంటి కోపం తెచ్చుకోకూడదని నిర్ణయించుకున్నారని. చెదిరిపోయిన స్వీయ వ్యక్తిత్వం తిరిగి ఇది ఎవరకు ఎలా ఉందో అలాగా దాని పాత స్థితికి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు సౌఖ్యంగా హాయిగా అనుభూతి పొందుతూ ఉంటారు. మీరు ఇంకొక కొనకు కదిలిపోయారు. కానీ ఏదైతే ఇప్పుడు నేను ఎన్నటికీ కోపంగా ఉండను అని అంటుందో ఆ మనస్సు తిరిగి మళ్ళీ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. మీరు మళ్ళీ కోపంగా అయినప్పుడు మీరు మీ పశ్చాత్తాపాన్ని, మీ నిర్ణయాన్ని, ప్రతిదాన్ని మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. కోపం తర్వాత తిరిగి ఆ నిర్ణయం వస్తుంది. పశ్చాత్తాపం మరలా తిరిగి వస్తుంది. ఈ మోసాన్ని మీరు ఎన్నటికీ అనుభూతి పొందలేరు. ఇలాగే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. మనస్సు కోపం నుంచి పశ్చాత్తాపానికి, పశ్చాత్తాపం నుంచి కోపానికి అలాగే ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. మరి మధ్యలోనే ఉండండి. కోపం తెచ్చుకోవద్దు, పశ్చాత్తాప పడవద్దు. ఒకవేళ మీరు కోపంగా ఉంటే అప్పుడు దయచేసి కనీసం ఇలా చేయండి, పశ్చాత్తాప పడకండి, అవతలి కనుక కదలకండి, మధ్యలో ఉండండి. ఇలా చెప్పండి, నేను కోపంగా అయ్యాను, నేను ఒక చెడ్డవాడిని, ఒక హింసాత్మకమైన వాడిని, నేను కోపంగా ఉంటూనే ఉన్నాను, ఇలాగే నేను ఉన్నాను. కానీ పశ్చాత్తాప పడకండి, అవతలి చిట్ట చివరకు కదలకండి, మీరు మధ్యలోనే ఉండండి. ఒకవేళ మీరు అలాగ ఉండగలిగితే మీరు తిరిగి కోపం తెచ్చుకోవడం వేగాన్ని, శక్తిని కూడబెట్టుకోలేరనమాట. మీరు మధ్యలోనే ఉన్నారనుకోండి, మళ్ళీ కోపం తెచ్చుకునే అంత శక్తి కూడగట్టుకుని ఉండరు. అదే ఆ చివరికి వెళ్ళిపోతే మళ్ళీ కోపం తెచ్చుకుంటారు, మళ్ళీ పశ్చాత్తాప పడితే మళ్ళీ కూడగట్టుకొని వచ్చేస్తారు. అందుకనే ఈ సూత్రం చెప్తోంది,
ఎరుకలేని మనస్సు మధ్యలో ఉంచండి. ఎరుకలేని మనస్సు అందాక అందాక అంటే అర్థం ఏమిటి? మీరు విస్ఫోటనం అయ్యేదాకా, మనస్సు మరణించేదాకా మధ్యలోనే ఉంచండి. మనస్సు లేకుండా అయ్యే వరకు మధ్యలోనే ఉంచండి. కాబట్టే ఎరుక లేని మనస్సు మధ్యలో ఉంచండి అయ్యేదాకా అని సూత్రం అన్నమాట. మనస్సు లేకుండా అయ్యేదాకా. ఒకవేళ మనస్సు కొట్టకొనల వద్ద ఉంటే అప్పుడు మధ్యన మనస్సు ఉండదు. ఈ లోకంలో చేయడానికి అదే అత్యంత కష్టతరమైన విషయం. ఇది చెప్పడం సులువే, కానీ మనస్సుని మధ్యలో తీసుకురావడం చాలా కష్టం అన్నమాట. ఇది చూడడానికి సులభంగా సరళంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు దీనిని చేయగలరేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి పశ్చాత్తాపానికి ఆవశ్యకత లేదు అని మీరు ఆలోచించినట్లయితే మీరు హాయిగా అనుభూతి పొందుతూ ఉంటారు. దీనిని ప్రయత్నించండి. మీరు కోపంగా ఉన్నప్పుడు మనస్సు పశ్చాత్తాపంపై గట్టిగా సమర్థిస్తుంది అని మీరు తెలుసుకుంటారు. మొగుడు పిల్లల పొట్లాడుకోవడం కొనసాగుతూనే ఉంటుంది. శతాబ్దాలు తరబడి నచ్చ చెప్పేవారు, సలహాదారులు ఎవరైతే ఎలా జీవించాలి, ప్రేమించాలి అని బోధించేవారో అలాంటి పెద్ద మనుషులు ఉంటూనే ఉంటారు. కానీ వాళ్ళు అలా కీచులాడుకుంటూనే ఉన్నారు. ఫ్రాయిడ్ మొట్టమొదటిసారిగా ఒక దృగ్విషయాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. అదేమిటంటే, ఎప్పుడెప్పుడు మీరు ప్రేమలో ఉంటే అదే ప్రేమ అని భ్రమపడి మీరు అనుకునే ఆ ప్రేమ అప్పుడు మీరు ద్వేషంలో కూడా ఉంటారన్న సంగతి. ఉదయాన్నే అది ప్రేమ, సాయంత్రం అయ్యేసరికి ద్వేషంగా అవుతుంది. అలా లోలకం అటు ఇటు చెలిస్తూనే ఉంటుంది. ప్రతి భర్తకి, ప్రతి భార్యకి ఇది తెలుసు. కానీ ఫ్రాయిడ్కి అది ఒక వింతైన రహస్యమైన అంతర్దర్శనం కలిగిందనమాట. ఒకవేళ ఒక జంట దెబ్బలాడుకోవడం ఆపేస్తే అక్కడ ప్రేమ చనిపోయిందని బాగా తెలుసుకోండి అని ఫ్రాయిడ్ అన్నారు. అంటే దెబ్బలాడుకుంటుంటే కూడా బాగా ప్రేమ ఉన్నది అని అర్థం అన్నమాట. ఆ ప్రేమ ఏదైతే ద్వేషంతో కూడి ఉంటుందో అప్పుడు దెబ్బలాడుకోవడం లేకపోతే, ఒకవేళ ఎన్నడూ దెబ్బలాడుకోని జంటని మీరు చూస్తే కనుక వాళ్ళు ఆదర్శమైన జంట అని మీరు అనుకోవద్దు. దాని అర్థం వాళ్ళు ఏమాత్రము దంపతులే కానట్టు అనుకోవాలన్నమాట. వారు ఎవరికి వారు జీవిస్తున్నారు, కానీ ఒకరితో ఒకరు కాదనమాట. వాళ్ళు ఎన్నటికీ ఎక్కడా కలవని సమాంతర రేఖలు. దెబ్బలాడడంలో అయినా కలవని వారు వాళ్ళిద్దరూ కలిసే ఉన్న ఏకాకులు. అలాగా సమాంతరంగా ఉంటారన్నమాట వాళ్ళు. మనసు వ్యతిరేకంగా వెళ్ళాల్సిందే. కాబట్టి మానసిక శాస్త్రం ఇప్పుడు మేలైన సలహా ఇస్తున్నారు శాస్త్రజ్ఞులు. ఏంటంటే, ఆ సలహా మేలైనది, ఎక్కువ లోతైనది, ఎక్కువ చొచ్చుకుని పోయేది. మీరు నిజంగా ప్రేమించాలని కోరుకున్నట్లయితే మనస్సుతో అలాంటప్పుడు దెబ్బలాడుకోవడానికి భయపడవద్దు అని చెప్తుందన్నమాట. నిజంగా మీరు నిజాయితీగా దెబ్బలాడాలి అక్కడ. అప్పుడే మీరు నిజాయితీ అని ప్రేమ అనే అవతలి కొనకు వెళ్ళగలుగుతారు. కావున మీరు మీ భార్యతో దెబ్బలాడేటప్పుడు దానిని తప్పించుకోవద్దు. అలా కాకపోతే ప్రేమ కూడా తప్పించుకోబడుతుంది. అంటే ఇక్కడ ప్రేమ వల్ల దెబ్బలాడుకుంటారనమాట. దెబ్బలాడే సమయం వచ్చినప్పుడు చివరిదాకా పొట్లాడండి. అప్పుడు సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మీరు ప్రేమించగలుగుతారు. మనస్సు వేగాన్ని కూడగొట్టుకుంటుంది. సాధారణమైన ప్రేమ పోట్లాట లేకుండా ఉండలేదు. ఎందుకంటే మనస్సు యొక్క ఒక చలనం అక్కడ ఉంటుంది కనుక. మనస్సు ప్రమేయం లేకుండా ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ ఒక్కటే పోట్లాట లేకుండా ఉండగలదు. కానీ అప్పుడు మొత్తం అంతా కలిసి ఒక వేరే విషయం అయి ఉంటుంది. ఒక బుద్ధుడు ప్రేమిస్తూ ఉంటే అది పూర్తిగా వేరే సంగతి. కానీ బుద్ధుడు మిమ్మల్ని ప్రేమించడం జరిగితే మీరు అంత హాయిగా బాగా అనుభూతి పొందలేరు. నిజమే. ఎందుకంటే దానిలో ఏ దోషము ఉండదు. అది కేవలం మధురంగా, తీయగా, మధురాతి మధురంగా ఉంటుంది. విసుగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే సరదా అంతా దెబ్బలాట నుంచే వస్తుంది. ఒక బుద్ధుడు కోపంగా ఉండలేడు. అతను ప్రేమించడం మాత్రమే చేయగలడు. మీరు అతని ప్రేమని అనుభూతి పొందలేరు. ఎందుకంటే మీరు వ్యతిరేకతను మాత్రమే అనుభూతి పొందగలరు. మీరు దాని వైపరీత్యంలోనే అనుభవం పొందగలరు.
బుద్ధుడు 12 ఏళ్ల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చినప్పుడు అతని భార్య అతనిని ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్ళలేదు. అతని భార్య తప్ప ఊరంతా గుమిగూడి అతనిని ఎదురొచ్చి తీసుకువెళ్ళారు. బుద్ధుడు నవ్వాడు. అతను తన ప్రధాన శిష్యుడు ఆనందుతో, యశోదర రాలేదు. నాకు ఆమె బాగా తెలుసును. ఆమె ఇంకా నన్ను ప్రేమిస్తోందని అనిపిస్తోంది. ఆమె గర్విష్టి. ఆమె అహంకారం గాయపడింది. 12 ఏళ్ళు ఒక సుదీర్ఘ కాలము. ఇప్పుడు ఆమె ప్రేమగా ఉండదు అని నేను అనుకున్నాను. కానీ ఆమె ఇంకా నన్ను ప్రేమిస్తోంది అని అనిపిస్తోంది. ఇంకా కోపంగానే ఉంది. ఆమె నన్ను ఎదుర్కొని లోపలికి తీసుకువెళ్ళడానికి రానేలేదు. నేనే ఇంట్లోకి వెళ్ళాలి. అలాగ బుద్ధుడు వెళ్ళాడు. ఆనంద అతనితో ఉన్నాడు. ఆనందతో అది ఒక షరతు అతనితో ఉండటము. ఆ ఆనంద దీక్ష తీసుకునేటప్పుడు చెప్పాడనమాట, నేను ఎప్పుడు నీతోటే ఉండాలి అని అన్నాడు ఆనందుడు. అతను బుద్ధునితో ఒక నిబంధన పెట్టాడు. బుద్ధుడు దానికి అంగీకరించాడు. అదేమిటంటే ఎల్లప్పుడూ బుద్ధునితోనే ఉండాలని. అతను బుద్ధుని కన్నా పెద్దవాడైన పెత్తండ్రి కొడుకు కాబట్టి బుద్ధుడు ఒప్పుకోవాల్సి వచ్చిందనమాట. ఆనంద అతనితో ఇంట్లోకి రాజభవనంలోకి వెళ్ళాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, కనీసం ఇప్పుడు నీవు అవతలికి వెనక్కి ఉండు, నాతో రావద్దు. ఎందుకంటే ఆమె కోపంతో మండిపోతూ ఉంటుంది. నేను 12 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి వచ్చాను. ఆమెకు చెప్పనైనా చెప్పకుండా నేను పారిపోయాను. ఆమె ఇంకా కోపంగా ఉంది. అందుకనే నీవు నాతో లోపలికి రావద్దు. అలా కాకపోతే నేను ఆమెకి ఏదైనా అనడానికైనా అవకాశం ఇవ్వలేదని ఆమె భావిస్తుంది. ఆమె చాలా విషయాలు అనాలని అనుకుంటుంది. కావున ఆమెని కోప్పడనివ్వాలి కదా. నువ్వు నాతో రావద్దు అని అన్నాడనమాట. అప్పుడు బుద్ధుడు లోపలికి వెళ్ళాడు. యశోదర కేవలం ఒక జ్వాలాగ్ని అయిందనుకోవచ్చు. ఆమె పేలి విస్ఫోటనం అయిపోయింది. ఆమె ఏడవడం, రోధించటంతో విషయాలు అనేకం మొదలుపెట్టేసింది. బుద్ధుడు అక్కడే ఉన్నాడు, నిరీక్షించాడు. క్రమక్రమేపీ ఆమె చల్లపడి నిమ్మలమయ్యి బుద్ధుడు ఒక్క మాట అయినా మాట్లాడలేదని అప్పుడు గుర్తించింది. ఆమె కళ్ళు తుడుచుకుని బుద్ధుని వంక చూసింది. బుద్ధుడు అన్నాడు, నేను కొంత పొందాను, నేను కొంత విషయాన్ని తెలుసుకున్నాను, నేను కొంత గుర్తించాను అని చెప్పటానికే నేను వచ్చాను. నిదానంగా అయ్యి చల్లబడితే నేను నీకు సందేశాన్ని ఇవ్వగలను. నేను తెలుసుకున్న సత్యాన్ని నీవు భావనామోచనం అయ్యి ఒక్క సంశుద్ధి అయ్యాక మాట్లాడదామని నేను ఇంతసేపు ఎదురు చూశాను. 12 ఏండ్లు ఒక సుదీర్ఘమైన సంగతి. నీవు చాలా గాయాలను కూడబెట్టుకుని ఉంటావు. నీ కోపం అర్థం చేసుకోదగినదే. నేను ఊహించిందే ఇది. నీవు ఇంకా నాతో ప్రేమలోనే ఉన్నావని ఇది చూపిస్తోంది. కానీ ఈ ప్రేమను దాటి ఆవల ఇంకొక ప్రేమ ఉంది. ఆ ప్రేమ వలన మాత్రమే నేను నీతో ఏదైనా చెప్దామని వెనక్కి వచ్చాను అని చెప్పాడనమాట. కానీ యశోదర ఆ ప్రేమని అనుభూతి పొందలేకపోయింది. దానిని అనుభూతి పొందడం కష్టం. ఎందుకంటే అది ఎంతో నిశ్శబ్దమైన ప్రేమ. అది ఎంత నిశ్శబ్దమైంది అంటే ఒకవేళ అది లేదేమో అన్నంతగా. మనస్సు ఆగిపోయినప్పుడు వేరే ఒక ప్రేమ ఉండడం జరుగుతుంది. కానీ ఆ ప్రేమకి వ్యతిరేకంగా ఏదీ లేదన్నమాట. మనస్సు ఆగిపోయినప్పుడు నిజానికి ఏమిటి జరిగినా దానికి వ్యతిరేకంగా ఉండదు. మనస్సుతో ఎల్లప్పుడూ వ్యతిరేక ధ్రువం ఉంటుంది. మనస్సు లోలకల్లా ఊగుతూనే ఉంటుంది కదా. అందుకని ఈ సూత్రం అద్భుతమైనది. దీని ద్వారా అద్భుతాలు సాధ్యం అవుతాయి. ఎరుకలేని మనస్సు, దానిని మధ్యలో ఉంచండి అందాక.